నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే ఇప్పుడు మీరు చెప్పారండి తంత్ర జ్యోతిష్యంలో అన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి అని. అయితే ఇప్పుడు గ్రహాలు అనుకూలించక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే సపోజ్ ఏలినాడ్స్ అని, అష్టమ్స్ అని, అర్ధాష్టమ్స్ అని, లేదా రాహు గ్రహ దోషాలు, రాహు కేతు గ్రహ దోషాలు, ఇలాంటివన్నీ చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది తెలియదు. అంటే ఈ గ్రహం అనుకూలించట్లేదు అని మాత్రం ఎవరొకరు చెప్తారు వాళ్ళకి, నీకు ఇప్పుడు ఈ స్థితి బాగాలేదు అని. కానీ దానికి పరిహారం అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో అందులో మీరు చెప్పే పరిహారాలు ఏంటండి? ఇక్కడ జ్యోతిష్యము అంటేనే ఒక వెలుగు, జ్యోతి అంటే ఒక వెలుగు. మనం ఇప్పుడు సమాజానికి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటే మనకు దారి చూపించి ఒక టార్చ్ లైట్. తంత్ర జ్యోతిష్యం అంటే తంత్రం అంటే ఒక ప్రత్యేకమైన క్రియ, ఒక చర్య ద్వారా మనం మామూలుగా చేస్తున్నటువంటి పనులు పరిహారాలు చేస్తుంటప్పుడు రాని ఫలితాలు తంత్ర మార్గం ద్వారా చేయడం ద్వారా ఇంకొంత వేగంగా మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు గ్రహాలు మీరు ఎవరు మాట్లాడినా శనిగ్రహం వైపే ముందు వెళ్తున్నారు. కష్టాలంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటున్నారు. ఆయన హీరో ఆఫ్ ది అస్ట్రాలజీ. ఆయన కలియుగంలో వాక్కు కారకుడు. ఆయన శనిగ్రహం అనుకూలం లేకపోతే మగవాళ్ళు అయిపోతారు, నత్తి వస్తుంది, లేదంటే అబద్ధాలు చెప్తారు. అంటే చాలా గొప్ప ధర్మదేవత ఆయన. ధర్మదేవత కాబట్టి నల్లటి గుట్ట ధర్మదేవతకు కోట్లు కూడా కడతారు. చాలా గొప్ప దేవత ఆయన. ఆయన జీతం ఇవ్వడు, జీవితాన్ని ఇస్తాడు. జీతం తాత్కాలికం, జీవితం శాశ్వతం. కాబట్టి జ్యోతిష్యులుగా మేము గొప్పగా రాణించాలన్నా కానీ వాక్కు బాగుండాలి. బెస్ట్ స్పీకర్ ఫస్ట్ విన్నర్ అన్నారు. బాగా మాట్లాడగలిగిన వాడే మొదటి విజేత. మరి మాట్లాడినప్పుడు నత్తివాడు లాయర్ అయితే ప్రయోజనం ఏముంది? నాలెడ్జ్ ఎంత ఉంటే ఏం ప్రయోజనం? కాబట్టి శనిగ్రహాన్ని అందరూ కూడా అలా నెగటివ్ గా ఆలోచించుకుంటున్నారు. వాస్తవంగా ఆయన భయపడతారు, ఎవరైనా కూడా ద్వేషిస్తారు. ఏం శని పట్టినట్టు పట్టినావు అనేసి. ఆయన ధర్మదేవత, కర్మదేవత. ఆయన ఆయుధం చీపురు. ఆయన జీవితాలను ఊడుస్తాడు, మన కర్మలను ఊడ్చేస్తాడు, మనం శుభ్రం చేస్తాడు. ఆ శుభ్రం చేసి తర్వాత బతుక్కోమంటాడు. ఆ శుభ్రం చేసే క్రమంలో డబ్బులు ఇవ్వడు ఆయన. ప్రతి ఒక్కదాన్ని వీపులో తట్టి నేర్పిస్తాడు, నోటి మీద కొట్టడు. ఏలినాటి శని వస్తుంది అంటున్నారు, అదొక అదృష్టం. ఏలినాటి శని వచ్చిందంటే అప్పులు చేస్తారు, అప్పులు తీరుస్తారు, పెండ్లు చేస్తారు, ఇండ్లు కడతారు. అవమానాలు అంటే ఎట్లా ఉంటాయి? అగచాట్లలో ఉంటాయి. అజ్ఞాతవాసం ఎలా ఉంటుంది? అరణ్యవాసం ఎలా ఉంటుంది? అసలు వాళ్ళ విలువ వాళ్ళకి తెలియజేస్తాడు. ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటేనే విలువ. అది ఏలినాటి శనిలో తెలుస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. ఎంతో మంది విలేజెస్ లో ఒక వ్యక్తి చనిపోతే ఆ భార్య ఏడుస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి నువ్వు చేస్తే నేనంటే బతికేది, నువ్వు చస్తే నాకు బాధ లేదు, నువ్వు నాకేదైనా ఏర్పాటు చేసి వచ్చుంటే ఈ బాధ నాకు లేదని అర్థం. స్ట్రైట్ గా చెప్పేస్తాం కదా ఆమె. ఉన్నట్టు నువ్వు చేస్తే నేనెట్లా బతికేది? నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరిని దోచుకోవడానికే ఉన్నారు, అందులో నటిస్తున్నారు నిజాయితీగా. కాబట్టి మనం దోచుకునే దానిలో నిజాయితీ ఉండాలి. నిజాయితీగా ఎంతైనా దోచుకోవచ్చు. అవతల వాళ్ళకి నష్టం కలగకుండా మనం దోచుకోవచ్చు. పూర్తిగా వాళ్ళు నాశనం చేసేసి దోచుకోవడం వల్ల ఏమవుతుంది? కర్మ పెరిగిపోతుంది. ఈ కర్మను ఎవరు ఊడుస్తారు? వింబారో ఇంకేదో బారేసి పాత్రలు కడతాం, తలతల మెరుస్తాయి. మన కర్మను ఏ బారేసి కడగాలి? దానికి ఉన్నటువంటి ధర్మదేవతే శనిగ్రహం. కాబట్టి ఏలినాటి శని అనగానే మేము ఎవరికి భయపించం. మీరు చక్కగా ఇంక 7.5 సంవత్సరాల పాటు జీవితంలో ఈ జన్మ ఎత్తిన దానికి ఒక సార్థకత అనేది తెలుసుకోబోతారని చెప్తాం. ఆయన కష్టాలంటే భయపడతారు. ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. శనిగ్రహం మన ఫైల్స్ అన్ని దుమ్ము దులిపి ఎత్తుతాడు. గత జన్మలో చేసిన కర్మలో మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణ అనుబంధ రూపేణ అంటే మనం యొక్క అప్పులతో ఉన్నటువంటి విషయంతోనే మనం ఇక్కడ జన్మ తీసుకున్నాం. పశుపత్ని అంటే ఎవరు? పశువు అంటే సంపద, పత్ని అంటే భార్య లేదా భర్త, సుత ఆలయ అంటే పిల్లలు, బంధువులు, వీళ్ళంతా. రుణంతో స్టార్ట్ అయింది ఈ శ్లోకం. ఆ రుణం ఎంత ఉందో చూస్తాడు ఆయన, దాన్ని అనుభవింపజేస్తాడు. ఇంకెవరు వస్తారు? జీతాలు ఇచ్చే గ్రహాలు 6 నెలలు సంవత్సరం ఉండి ఏమర్చేసి వెళ్తాయి. ఎంత వీళ్ళు పెండింగ్ ఉంది, దాన్ని తీర్చడానికి వీళ్ళు ఏం అనుభవించాలి అని మన చేత అనుభవింపజేసి ఒక కడిగిన ముత్యంలాగా మన చేతిలో మన జీవితాన్ని పెట్టేసిపోతాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ జన్మలో చేసిన తప్పులు వీళ్ళు ఎక్కేసుకుంటూ ఉంటాం. నేను ఏ తప్పు చేయలేదంటాం. గత జన్మలో చేసినవి ఉంటాయి కదా, పెండింగ్ ఫైల్స్ అంటారు వాటిని టేబుల్ పైకి తీసుకున్నటువంటి గ్రహమే శనిగ్రహం. కాబట్టి శనేశ్వరుడికి మనం భయపడాల్సిన అవసరం, ఆయన ఆరాధించాలి. కాబట్టి ఎలా ఆరాధించాలి? ఆయన సేవకు మాత్రమే లొంగుతాడు. తైలాభిషేకాలకు శని సింగనాపూర్కి వెళ్తే నవ్వుకుంటాడు. సేవ అనేది ఎలా సేవ చేయాలి? ఆయన ఆయుధం చీపురు అన్నాను కదా, చీపురు కట్టలో శివాలయానికి దాని కానుక ఇస్తే ఆలయం శుభ్రత జరుగుతూ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా మన జాతకంలో తడబాట్లని శుభ్రం అవుతాయి.
గ్రహం శాంతిస్తుంది. చీపురు శివాలయానికి ఎందుకు ఇవ్వాలి? భార్య పిల్లలతో ఏకైక దేవుడు శివుడే. ఫ్యామిలీ ఉండేది ఆయనకే. ఇంకెవరు కానీ భార్య పిల్లలతో చక్కగా ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎవరు లేరు. మరి శివాలయానికి ఎప్పుడు ఇవ్వాలి? సోమవారం ఇవ్వాలి. చీపురు ఎప్పుడు కొనాలి? ఆదివారం కొనాలి. ఆదివారం చీపురు కొంటే అదృష్టం. అది సోమవారం కానుకగా ఇవ్వాలి. దానంగా ఇస్తున్నాను, గుడికి దానంగా మనం దానం ఇస్తే తీసుకున్న పరిస్థితి దేవతలు ఉన్నారా? మనం మాట్లాడే మాటలు కూడా తెలుసుకోవాలి. కానుకగా సమర్పణ దేవుడికి సమర్పించుకోవాలి. ఇప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు, మనం ఆలయానికి అభిషేకం చేస్తున్నాము. మనం ఇచ్చిన చూపులతో ఆలయం శుభ్రం అవుతా ఉంది. ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ ఇవ్వచ్చు, శివాలయానికి కడుగుతారు. అలా నెలకు ఆలయానికి ఇస్తే ఎంత ఖర్చు అయిపోతుంది? ఓ సంవత్సరం కంటే 10 ఆలయాలు శుభ్రం అవుతుంటాయి మన కారణంగా. మన జాతకంలో ఎందుకు దైవబలం ఎంటర్ కాదు? గ్రహబలం ఎందుకు ఎంటర్ కాదు? మరి శనేశ్వరుడు యొక్క ఆయుధమే కదా మనము ఇస్తున్నాము. అదే వీధులు ఉడ్చే వాళ్ళంతా కూడా శనిగ్రహ స్వభావాలే. చీపురు ఎత్తుకున్నారంటే వాళ్ళు శనిగ్రహ స్వరూపులే. చెప్పులు కుడుతున్నాడంటే శనిగ్రహ స్వరూపమే. చేపలు కత్తిరించి అమ్మే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే. కర్మకార్యాలు చేసే వాళ్ళందరూ శనిగ్రహ స్వరూపమే. కర్మకార్యాలు అంటే ఎవరు చేస్తారు? బార్బర్సు, తర్వాత వచ్చి ఇక్కడికి చాకలి పని చేసేవాళ్ళు, శవాలను కాల్చేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, అంబులెన్స్ డ్రైవర్సు, అదేవిధంగా మనకు ఈ మార్చరీలో డాక్టర్ హెల్పర్గా ఉన్నటువంటి వాళ్ళు, అంబులెన్స్లో శవాలనే తోలి ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు వీళ్ళంతా. మనం చేయగలం ఆ పనులు? కర్మకారక గ్రహం శనిగ్రహం. ఈయనకు అనుగ్రహంతో వాళ్ళకి అటువంటి వృత్తులు వచ్చి ఉంటాయి. వాళ్ళకు మనం సేవ చేయడం ద్వారా మనకు శనిగ్రహం వెంటనే అనుగ్రహిస్తుంది. దీనికి ఆలయం అవసరం లేదు. మన చుట్టూనే మనకు తత్సంబంధన జీవులు ఉన్నారు. వాళ్ళకు చక్కగా ఒక పెరుగన్నము ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఏమైపోతుంది? హ్యాపీగా తింటారు, ఆ వాటర్ తాగుతారు. వాటర్ ఇస్తున్నామంటే చంద్రగ్రహాన్ని ఇస్తున్నాం, వాటర్ ఇవ్వడం లేదు, చంద్రుడిని ఇస్తున్నాం. పెరుగన్నం అంటే ఫుడ్ అంటే కూడా రాహువే, రాహువు చంద్రుడు. మన జీర్ణాశయం గురుగ్రహము, ఆకలి బాధకు శనికారకుడు. గురుగ్రహం ఫుల్ఫిల్ అయిపోతుందా? ఫుడ్ తినగానే ఆకలి తీరిపోతుందా? శనిగ్రహం రిలాక్స్ అయిపోయిందా? ఈ సంతోషం కలుగుతుంది అన్నం తిన్న తర్వాత తృప్తి. అది శుక్రుడు. ఇప్పుడు 4 గ్రహాలు యాక్టివేట్ అయినాయా? ఇంకా దీనికి ఆలయం ఎందుకు? దీనికి యంత్రం ఎందుకు? నవరత్నం ఎందుకు? అలా అన్నదానం ఎక్కువ చేయడం వల్ల గ్రహాలు అనుకూలిస్తూనే ఉంటాయి. మరి కర్మ సంబంధ కార్యాలు చేస్తున్న వాళ్ళకు మనం దానం ఇస్తున్నాము. మరి శనిగ్రహాన్ని అనుకూలింపు చేసుకోవడం ఎంత సులభం? దీనికోసం క్షేత్రాలు అవసరం ఉందే. 5 క్యారెట్లు రాయి పెట్టుకోండి, 8 క్యారెట్లు పెట్టుకోండి, 1 క్యారెట్ ఇంత అంటారు. కొనుక్కోలేని వాళ్ళు ఏం చేయాలి? ఇదే తంత్రం. మేము ఇలా డిజైన్ చేస్తాం పరిహారాన్ని. ఇలా చక్కగా ఇస్తా ఉండే కొద్దికి శనిగ్రహం బాధ పెడుతుంది అప్పుడు కూడా, కానీ ఫలితం ఇస్తుంది. బాధపడి ఫలితం రాకపోతే ఇంత కష్టపడి ఫలితం లేదనుకుంటాం. కష్టం పెడతాడు, ఫలితం ఇస్తాడు. అబ్బా నేను కష్టపడ్డాను, తృప్తిగా ఉంటుంది. కాబట్టి శని లేకపోతే పని అంటే ఏదైనా చేస్తున్నామంటే శనే కర్మకార గ్రహం. కాబట్టి కర్మ అంటేనే శని. ప్రపంచం శనిగ్రహం లేకపోతే లేదు. ఆయన మనం అర్థం చేసుకోకుండా మనం నెగటివ్ గా అంటున్నాం. దేవతను నెగటివ్ గా మాట్లాడకూడదు. కాబట్టి ఆయుష్కారకుడు కూడా ఆయనే. మన ఆయుష్ ఎంత ఉందో నిర్ధారించేది ఆయనే. ఆయన ఎంత గొప్ప దేవత. మరి కుక్కలకు, వీధి కుక్క, స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా శనిగ్రహం అనుకూలిస్తుంది. ఎందుకలా? కుక్క కాలభైరుడు వాహనం, కాలభైరుడు శిష్యుడే శనేశ్వరుడు. వాహన సేవ చేస్తున్నాం. కాలభైరుడు అంటే ఎవరు? ఆయన ఒక వాల్ క్లాక్, కాలభైరవుడు. మన టైంని ముందుకు నడపగలడు, వెనక్కి నడపగలడు, ఆపేయగలడు. మరి ఆయన వాహనాన్ని సేవ చేస్తే ఆయన కూడా అనుకరిస్తాడు కదా. ఎవరు కారుపైన రాయేశ్వరుని ఒప్పుకుంటారా? మరి తుడిస్తే ఏమని అభినందిస్తారు కదా. సేమ్ అలాగే కుక్కలకు, వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం ద్వారా శనిగ్రహం అనుకూలిస్తుంది. మరి శనిగ్రహము మనం తైలాభిషేకాలకు ఎలా అనుకరిస్తుంది? కాబట్టి మనకు ఇక్కడ గ్రహాలను అనుకూలింపు చేసుకోవడం అనేది మన చుట్టూనే మనకు ఆ భగవంతుడు ఆ పరిస్థితులను కల్పించాడు. దానికి సేవ చేయడం ద్వారా మానవ సేవే మాధవ సేవ, దైవం మానుష రూపేణ. కాబట్టి నిగ్రహం లేని వారు విగ్రహం దగ్గరికి వెళ్తారు, నిగ్రహం ఉన్నవారు తాము ఎక్కడున్నా దేవుని చూస్తారు. మనం సామాన్య మానవులు. నిగ్రహం లేదు కాబట్టి ఆలయాలకు వెళ్ళాలి. తత్సంబంధ ఆలయాలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా వాటి చాలా సింపుల్ చిన్న రెమెడీస్ తో గ్రహాల అనుకూలత కలుగుతుంది అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.